సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే పట్టణవాసులకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ పలు సూచనలు చేశారు. ఎక్కువ రోజులు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేవారు ప్రయాణానికి ముందే స్థానిక పోలీసులకు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేటప్పుడు నగదు, బంగారం వంటి విలువైన వస్తువులను ఇంట్లో అస్సలు ఉంచవద్దని సజ్జనార్ సూచించారు. వాటిని బ్యాంక్ లాకర్లలో భద్రపరచుకోవడం ఉత్తమమని అన్నారు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పండుగను ప్రశాంతంగా జరుపుకోవచ్చని పేర్కొన్నారు. స్పెషల్ బీట్స్ కూడా మనం వేయడం జరిగింది. పెద్ద పండుగ సంక్రాంతి పండుగ చాలా మంది వాళ్ళు సొంత ఊరికి వెళ్తుంటారు. మన ఆంధ్రప్రదేశ్, కర్ణాటకకి, మహారాష్ట్రకి, తమిళనాడుకి, కేరళకి అట్లానే చాలా చోట్ల కూడా వెళ్తుంటారు. గతంలో జరిగిన నేరాలు ఏమున్నావు అవి కూడా విశ్లేషించి ఆఫీసర్స్ అందరితో కూడా మనము మాట్లాడడం జరిగింది. అందరితో కూడా వీడియో కాన్ఫరెన్స్ చేయడం జరిగింది. సో మనము ఈ టైంలో మనము మనం రెగ్యులర్ బీట్స్ నడుస్తూనే ఉంటాం. స్పెషల్ బీట్స్ కూడా మనం వేయడం జరిగింది. ఎక్కడెక్కడ హాట్ స్పాట్స్ ఉన్నావు, లాస్ట్ టైం ఎక్కడెక్కడ క్రైమ్ జరిగింది, ఎక్కడెక్కడ నుంచి వచ్చే అవకాశం ఉంది, ముఖ్యంగా మన బస్ స్టేషన్స్ కావచ్చు, రైల్వే స్టేషన్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, లాడ్జెస్ కావచ్చు, అవి చెక్ చేస్తూ మనము ఈ యొక్క సంక్రాంతి టైంలో మనము మా యొక్క ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అట్లానే ప్రజలు కూడా వాళ్ళ దగ్గర ఉన్న బంగారం కావచ్చు, వాల్యుబుల్ వస్తువులు కావచ్చు, వాళ్ళు అక్కడ ఇంట్లో పెట్టకుండా లాకర్ ఫెసిలిటీ యూజ్ చేసుకోవాలి. అట్లానే చాలా మంది ఏదో నేను ఊరికి వెళ్తున్నాను, పక్క వాళ్ళకి ఇంటికి కీ ఇస్తాను, లేదంటే షూలో పెట్టిపోతాను, లేదంటే ఆ విండో కింద పెట్టిపోతాను. వాళ్ళు కూడా అర్థమైంది ఒక మానసిక మన పరిస్థితి. ఎక్కడెక్కడ పెడతారు, ఆ షూస్ లో పెడతాను, కింద ఏదో లేదా చెప్పల్ స్టాండ్ లో పెడతాను. అలాంటిది మనము పెట్టకుండా మీ కీ పెడితే మళ్ళీ ఎవరికో ఇచ్చిపోంటారు అని ఒక డూప్లికేట్ కీ చేసుకుంటారు. ఓదో రోజు వచ్చి మీకు చేస్తారు. మీ యొక్క కీని కూడా ఎవరు కూడా ఇవ్వద్దు. ఇట్ షుడ్ బి యూనిక్ కీ. రాష్ట్రానికి పెద్ద పండుగ సంక్రాంతి పండుగ చాలా